విజయవాడ తుఫాన్ ఉధృతి కారణంగా ప్రాంతాలన్నీ నీట మునిగిన సంగతి తెలిసిందే. మరలా అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృత గాలి మొదలైంది. అంత జోరు వానలో నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గుండ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు. పనులను ఎక్కడా ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున వరకు జోరు వానలోనూ తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. బుడమేరుకి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా, లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ